Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1414 points down 73,198 దగ్గర క్లోజ్ అయితే Nifty 420 points down 22,125 దగ్గర క్లోజ్ అయింది. whereas Bank Nifty 399 points down 48,345 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రమ్ సెప్టెంబర్ హైస్ మార్కెట్ ఏదైతే హై ఫామ్ చేసిందో అక్కడి నుంచి చూస్తే నిఫ్టీ ఏమో 15% దగ్గరగా పడింది. మిడ్ క్యాప్స్ 21%, స్మాల్ క్యాప్స్ 25%. ఇండివిజువల్ గా కొన్ని ఇండెక్స్లు అయితే లైక్ పబ్లిక్ సెక్టార్ సంబంధించిన ఇండెక్స్ అయితే 30% పైగా పడ్డాయి. అండ్ ప్రాబబుల్లీ ట్రంప్ గారు ఎన్నికైనప్పటి నుంచి యుఎస్ కి ఎలాంటి మంచి జరిగిందో నాకు తెలియట్లేదు, కానీ గ్లోబల్ గా టారిఫ్ రిలేటెడ్ గా తను చేస్తున్నంత అన్సర్టనిటీ ఇంకే ప్రెసిడెంట్ కూడా చేస్తుండ్రేమో. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం కెనడా మెక్సికో రిలేటెడ్ గా టారిఫ్లు మార్చి నుంచి ఏప్రిల్ కి పోస్ట్ పోన్ అవుతున్నాయనేలా మనకి వార్తలు వచ్చాయి కదా. మళ్ళీ ఇప్పుడు మార్చి 4th నే మెక్సికో కెనడా మీద టారిఫ్లు వేస్తారని చెప్తూ ఇది సర్ప్రైజ్ వచ్చింది మార్కెట్ కి. అడిషనల్ గా 10% టారిఫ్, అడిషనల్ టారిఫ్, ఇదేమి వాళ్ళకి ఫ్లాట్ 10% టారిఫ్ కాదు, అడిషనల్ గా ఇప్పుడు వేస్తున్న ట్యాక్స్ల మీద ఇంకొక 10% టారిఫ్ చైనా మీద వేస్తున్నారు అంటాం. చైనా వాళ్ళు కూడా మీరు మా మీద ట్యాక్స్లు వేస్తుంటే మేము చూస్తూ కూర్చుంటామా, మేము కూడా మీ మీద 10% టారిఫ్ వేస్తాం. అండ్ కెనడా సైడ్ నుంచి కూడా మీరు మా మీద టారిఫ్లు వేస్తూ ఉంటే మేము మాత్రం చూస్తూ కూర్చుంటామా, మేము కూడా మీ మీద తిరిగి టారిఫ్లు వేస్తారంటాం. రీసెంట్ గా ఈ ట్రంప్ గారు చేస్తున్న వ్యాఖ్యలతో ఎక్కడ గ్లోబల్ ట్రేడ్ వార్ స్టార్ట్ అవుతుందా అన్న ఒక భయాలకి తను చేస్తున్న ఈ వరుస కామెంట్స్ అనేటివి ఆజ్యం పోస్తూ వస్తున్నాయి. దీంతో మీరు గమనిస్తే యుఎస్ మార్కెట్స్ 3% దగ్గరగా, నాస్డాక్ పరంగాను ఇతర ఇండెక్స్ పరంగా కూడా బిగ్ ఫాల్ కనిపించింది. అండ్ ఎంటైర్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా 3%, 2%, 4% దగ్గరగా కూడా ఓవరాల్ మార్కెట్స్ లో కూడా ఈ ట్రేడ్ భయాలు, ఎక్కడ ట్రంప్ గారు వేస్తానంటున్న టారిఫ్లు నిజంగానే మార్చి 4th వేసి వాళ్ళు కామ్గుండరు కదా, అటుపక్క వాళ్ళు కూడా పెద్ద కంట్రీ అయ్యి వాళ్ళ రిలేటెడ్ గా కూడా పవర్ ఉంది అనుకుంటున్నప్పుడు వీళ్ళు ఒక దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళు ఇంకొక దెబ్బ కొట్టాలనే చూస్తారు. దీంట్లో మొత్తానికి ఎవరు సఫర్ అవుతున్నారు? బిజినెస్ చేసే వాళ్ళు సఫర్ అవుతున్నారు. నథింగ్ బట్ కంపెనీస్ సఫర్ అవుతున్నాయి. ఈ భయాలతోనే ఎంటైర్ స్టాక్ మార్కెట్స్ లో ఇవాళ మనం ఫాల్ అయితే చూసాం. నిన్న మార్కెట్స్ ఉంటున్న దానికి అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కూడా తగ్గుతూ ఉండడం, స్టెబిలిటీ వస్తుందేమో మార్కెట్ లో, కొంత బేస్ ని ఫామ్ చేస్తాయి మార్కెట్స్ అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ తను తెర మీదకి వచ్చి మెక్సికో కెనడా టారిఫ్లు మార్చి 4వ తేదీ నుంచి గతంలో చెప్పినట్లే వేసేస్తాను, చైనా మీద ఇంకొక 10% వేసేస్తానంటాం. చైనా వాళ్ళు దానికి సమాధానం ఇవ్వడం, కెనడా వాళ్ళు దానికి సమాధానం ఇవ్వడం, ఓవర్ నైట్ లో మార్కెట్ ఒక సెంటిమెంట్ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేశాయి. అండ్ మనం మన మార్కెట్స్ గురించే కదా చూస్తున్నాం, మన స్టాక్స్ ఎక్కువ పడ్డాయి అనుకుంటున్నాం కదా, కానీ అక్కడ టెస్లా స్టాక్ రీసెంట్ హైస్ నుంచి 42% పడింది. నాస్డాక్ ఈ రీసెంట్ టైమ్స్ వరకు యుఎస్ మార్కెట్స్ బెస్ట్ గా ఉన్నాయని అనుకున్నాం కదా, గ్లోబల్ గా కూడా బాగున్నాయి అనుకున్నాం కదా, కానీ హైస్ నుంచి నాస్డాక్ 8.2%, S&P 500 కూడా 5% దగ్గరగా పడింది. అండ్ క్రిప్టోలో వస్తున్న క్రాష్ అయితే అంతా ఇంత కాదు. గత కొద్ది రోజుల నుంచి క్రిప్టోస్ అని ఎవరెవరైతే కొంత ఎగ్జైట్ అయ్యారో అందులో కూడా భారీ ఫాల్ నే చూస్తున్నారు. 25% విత్ ఇన్ అ వీక్ లోనే 17%. అదే బిట్ కాయిన్ చెప్తున్నాను, మిగిలిన క్రిప్టో కరెన్సీస్ లో అంతకు మించిన క్రాషే రీసెంట్ టైమ్స్ లో క్రిప్టో మార్కెట్ లో కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఎన్విడియా వాళ్ళు కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేశారు, పెరిగింది కంపెనీ అనుకున్నామా, బట్ వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ ఇన్వెస్టర్ మీట్ లో మాత్రం గైడెన్స్ ని వీక్ గా ఇచ్చారు. రిజల్ట్స్ బాగున్నాయి, గైడెన్స్ వీక్ ఉంది, స్టాక్ 10% దగ్గరగా పడింది. గ్లోబల్ గా ఎన్విరాన్మెంట్ అంతా కొంత డిస్టర్బ్ అవుతుంది. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అయితే ఇండియన్ మార్కెట్స్ డిస్టర్బ్ అవ్వాల్సిన లాజిక్ లేదు. జస్ట్ బికాస్ ఒకవేళ యుఎస్ మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉండి కరెక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇండియన్ మార్కెట్స్ కి దానికి లింక్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. బట్ ఇక్కడ ట్రేడ్ టారిఫ్ల కారణంగా ఎక్కడ ట్రంప్ గారి అన్సర్టనిటీ, పాలసీస్ పరంగా ఉంటున్న ఈ అన్సర్టనిటీ ఇండియాని కూడా టచ్ చేస్తుందేమో, ఇండియా రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుందేమో. అదే టారిఫ్లు ఇండియా మీద వేసిన 0.6% జీడీపీ ఇంపాక్ట్ అవుతుందని ఎలా గతంలో మనకి డేటా పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటితో కూడా ఇవాళ మన మార్కెట్స్ ని ఫాల్ అయితే చూసాయి. బట్ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మీతో షేర్ చేయాలి. బట్ అది షేర్ చేసే ముందు ఓపెన్ గా మాట్లాడాలనుకుంటున్నాను. మీకు విసుగు వస్తుంది కదా, ఇన్ఫాక్ట్ నా మీద కోపం కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి కొన్ని నెలల తర్వాత నుంచి మన మార్కెట్స్ లో గ్రీన్ షూట్స్ మనం చూసే అవకాశం ఉంది. ఈ పాజిటివ్స్ ఉన్న ఇంకా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని నేను చెప్తున్నాను. ప్యారలల్ గా మార్కెట్ పడుతుంది, మీరేమో ఒక పక్క పాజిటివ్స్ చెప్తున్నారు, మార్కెట్ పడుతుంది, మార్కెట్ అంతా ట్రాప్, ట్రాష్, ఈ రకమైన ఒపీనియన్ మార్కెట్ రిలేటెడ్ గా మీకు క్రియేట్ అవుతూ ఉంటే గుర్తుంచుకోండి, నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇక్కడ వరకు మీకు చెప్పిన డేటా ఉంది కదా, అది మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఆల్రెడీ ఉంటుంది. ఇవాళ మార్కెట్ పడింది కాబట్టి పతనం రిలేటెడ్ గా, ఫాల్ రిలేటెడ్ గా, నెగిటివ్ గా నేను మీకు ఏం చెప్పినా సరే దాంట్లో మీరు ఆర్గ్యూ చేయడానికి కూడా, మీరేమో ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారని నన్ను నెగిటివ్ గా తీసుకోవడానికి కూడా ఏది ఉండదు. నేను సేఫ్ గా వెళ్ళిపోవాలంటే అది చెప్పే ఆపేయించు. బట్ నా ప్రయత్నం అంతా ప్రెసెంట్ ఉంటున్న నెగిటివ్, ఎస్ నెగిటివే, మార్కెట్ ఫాల్ అయింది, నేను చెప్పడం ఏంటి, మీరు చెప్పడం ఏంటి, ఎవరికైనా తెలుస్తుంది ఫాల్ అయ్యాక మార్కెట్ ఫాల్ అయిందని. బట్ ఏ ఫ్యాక్టర్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, అండర్లైన్ గా ఏమేమి డెవలప్ అవుతున్నాయి మన ఇండియాలో, పర్టికులర్ గా ఏదైతే ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారో అది స్లో డౌన్ అయ్యి మళ్ళీ వాళ్ళు బయ్యర్స్ గా వచ్చే ఛాన్స్ ఏ పాయింట్ లో మనకు కనిపించడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఏదైతే మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ రోజు కూడా చూడండి, 2 గంటల క్రితం, 4 గంటల క్రితం, గత 20
29 సంవత్సరాలు 28 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత వర్స్ట్ మార్కెట్ ఫాల్ ఉందనేలా ఆర్టికల్స్ కనిపిస్తుంటాయి. బట్ టు బి ఫ్రాంక్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ డేటా పాయింట్ నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 28 ఇయర్స్ బ్యాక్ అంటే ఆ 1996 ఆ పాయింట్ లోకి వెళ్ళి చూస్తే నిఫ్టీ పడింది. ఎంత పడింది? 26% దగ్గరగా పడింది. కానీ ఇప్పుడు ఎంత పడింది? 15% పడింది. రెండింటికి కంపారిజన్ చేయగలమా? ఇంకొక విషయం, అప్పుడు 29 ఇయర్స్ వర్స్ట్ కి వెళ్తుంది మార్కెట్ అనేలా అంటున్నారు కదా. అప్పుడు అంత వర్స్ట్ కి వెళ్ళిన తర్వాత వరుసగా 5 నెలలు మార్కెట్ నెగిటివ్ లో క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక నెలలో ఎంత పెరిగిందో తెలుసా? 8% పెరిగింది. నెక్స్ట్ 1 ఇయర్ లో 23% రికవర్ అయింది. అండ్ 3 ఇయర్స్ లో 67% పెరిగింది. నేను ఇక్కడ నిఫ్టీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, నిఫ్టీ అయితే పెరిగితే అవి ఎంత పెరుగుతాయి అనేది ఆలోచించండి. ఇప్పుడు వరకు నిఫ్టీ పడింది 15%. కానీ అప్పట్లానే ఇప్పుడు సినారియోని కంపేర్ చేసుకుంటే అప్పుడు అలాంటి వర్స్ట్ కండిషన్ తర్వాత విత్ ఇన్ 1 మంత్ లో 8% రికవర్ అయింది. ఎప్పుడు మార్కెట్ పడుతుందనేది మనం చెప్పలేం. మార్కెట్ ఎప్పుడు ఇమీడియట్ గా రికవరీలోకి వెళ్తుందని చెప్పలేం. మనం చేయగలిగేదల్లా మార్కెట్ లో మనం ఏ పాయింట్స్ లో ఎంతకి ఫాలో అవుతున్నప్పుడు ఎక్కడ వెళ్తున్నంత వరకు వెయిట్ చేసి పెట్టుబడులు చేయడం అనేది అది వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది. దీని రిలేటెడ్ గానే నేను ఏ లెవెల్స్ కి వెళ్తున్నప్పుడు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ పరంగా ఏ లెవెల్స్ ని చూస్తున్నాను అనేది, నిఫ్టీ పరంగా ఏ లెవెల్స్ ని చూస్తున్నాను అనేది కూడా గతంలో చాలా సార్లు షేర్ చేశాను. ఎస్ తెలుసు, మార్కెట్ పడ్డప్పుడు పాజిటివ్స్ ఎవరికి వినాలనుండదు. బట్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని మీతో చెప్తాను. అది ఇమీడియట్ గా కాదు, నేను ఈవెన్ ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ చేసిన వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను. ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేయకండి అన్ని థింగ్స్ రోసీ అయిపోతాయని. ఈ వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేశాను ఏ పాయింట్ నుంచి మన ఇండియన్ మార్కెట్స్ లో రికవరీ స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందని. అవి ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. బికాస్ ఇలాంటి అన్సర్టనిటీలో చాలా పెయిన్ మనం ఫేస్ చేస్తుంటాం. అండ్ ఇదే సేమ్ పాయింట్ లో ఇండియన్ మార్కెట్ మీద హోప్ కోల్పోయే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏం జరుగుతుంది అండర్లైన్ గా ఇండియన్ ఎకానమీలో అన్నది కూడా ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. బట్ దానికి ముందు ఒక ఇంపార్టెంట్ బైలేటరల్ స్వాప్ అగ్రిమెంట్ ఇండియా అండ్ జపాన్ మధ్యలో అయితే జరిగింది. $75 బిలియన్ రిలేటెడ్ గా ఇండియా జపాన్ రిలేటెడ్ గా బైలేటరల్ స్వాప్ అగ్రిమెంట్ జరగడం మన ఇండియా రిలేటెడ్ గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ పరంగా, కోఆపరేషన్ జపాన్ తో పరంగా, లిక్విడిటీ సపోర్ట్ పరంగా మంచిదిగా చూడాలి. అంటే దీన్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలంటే బోత్ కంట్రీస్ కూడా లోకల్ కరెన్సీస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. US డాలర్స్ లో $75 బిలియన్ వరకు. వెరస్ పాజిటివ్స్ విషయానికి చూద్దాం. జస్ట్ నౌ జీడీపీ డేటా మన ఇండియాకి సంబంధించింది అప్డేట్ అయింది. Q3 జీడీపీ డేటా 6.2% ఉంది. ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎస్టిమేట్స్ కి ఎక్స్పెక్టెడ్ గానే ఉంది. లాస్ట్ క్వార్టర్ లో 5.4% మన జీడీపీ గ్రోత్ రేట్, ఇప్పుడు 6.2%. అంటే పాజిటివ్ గా చూడాలి కదా, అలా ఏం లేదు, ఎక్స్పెక్టెడ్. ఇంకా చెప్పాలంటే 6.3, 6.5 దగ్గరగా కూడా ఉంటదని కొంచెం పాజిటివ్ గా థింక్ చేసే వాళ్ళు అనుకున్నారు. కానీ 6.2 దగ్గర రావడం అనేది డిసప్పాయింట్మెంట్ కాదు. ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్, అలానే స్ట్రాంగ్ పాజిటివ్ కూడా కాదు. బట్ స్లో డౌన్ అయితే లేదు కదా. నేను ఇది పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నది. ఇంత ఫాల్ కనిపిస్తున్నప్పుడు ఏదైనా జరగాలి కదా నెగిటివ్ గా. అలాంటిది ఏది మన ఇండియన్ ఎకానమీలో ప్రెసెంట్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ భయాలే. ట్రంప్ గారు ఏం చేస్తారో అనే ఒక భయాలే. ఒకవేళ చేసినా ఆల్రెడీ మార్కెట్ పడింది. బట్ చేయకపోతే అలాంటివి ఏం లేకుండా జస్ట్ అవి ఉత్త మాటలే కానీ మిగిలిపోతే మార్కెట్స్ దానికి తగ్గట్టే రియాక్ట్ అవుతాయి. అండ్ ఇండియాని ఎవరైతే కొంత తక్కువ చేసి చూడాలనుకుంటున్నారో 2015 లో ఉంటున్న జీడీపీ వేరియస్ కంట్రీస్ కి సంబంధించి పెడుతున్నాను. 2025 జీడీపీ పెడుతున్నాను. ఏ కంట్రీస్ ఎలా గ్రో అయ్యాయి చూడండి. అండ్ ఎంటైర్ ఇన్ ద వరల్డ్ టాప్ 20 కంట్రీస్ ని మీరు తీసుకున్నా అందులో స్ట్రాంగ్ గా గ్రో అవుతున్న కంట్రీస్ లో మీకు ఇండియానే కనిపిస్తుంది 77% చేంజ్ తో. తర్వాత చైనా ఉంటుంది అండ్ ఇతర కంట్రీస్ కూడా దాన్ని ఫాలో అవుతాయి. వన్ ఆఫ్ ద టాప్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. జస్ట్ బికాస్ మార్కెట్ ఫాలో అయిందని అంత నెగిటివ్ గా థింక్ చేయాల్సిన కంట్రీ మంది అసలు కానే కాదు. మీకు పెయిన్ ఎలా క్రియేట్ చేసిందో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ దానికి మించిన హ్యాపీనెస్ ని కూడా క్రియేట్ చేస్తుంది. ఎస్ నేను ఇలా మాట్లాడి నాకు తెలుసు మీరు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్ లో ఏమంటారు నెగిటివ్ గాని కూడా, మీరేమో అలా పాజిటివ్ గా మాట్లాడేస్తున్నారని అనుకుందా. నేను పాజిటివ్ గా మాట్లాడను అనుకుందాం, మీరు అమ్మేసి వెళ్ళిపోయింటారు అనుకుందాం నష్టాల్లో, నిన్నో మొన్నో సెల్ చేస్తుంటారు అనుకుందాం. మొత్తం ఇవాళకి మీరు కొంత బెనిఫిట్ అనుకునే వాళ్ళేమో నేను మంచి పనే చేశాను, కొంత పడింది, సేవ్ అయిపోయానని. రేపు అనుకుంటారేమో, ఇంకో 10 రోజులు అనుకుంటారేమో. బట్ సడన్ గా మార్కెట్ రికవర్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు? అండ్ మన వర్క్ మనం మార్కెట్ లో పెట్టడం, పడిపోతుంటే భయపడి బయటకు వచ్చేసేయడం, ఇంకా పడిపోతే మనం ఆనందపడ్డం, ఎస్ నేను బయటకు వచ్చేసాను మంచి పని చేశాను అనుకోవడం, మళ్ళీ పెరిగిపోతుంటే ఏదో రోజు పడుతుందని ఆలోచించడం. ఇదా మనం చేయాల్సింది మార్కెట్ లో. మ్యాక్రో ఎకనామిక్ డేటా ఎలా ఉంది, ఆ కంట్రీ గ్రో అవుతుందా లేదా, నా పెట్టుబడులు ఎందుకు గ్రో నెక్స్ట్ 10 ఇయర్స్ లో, లాస్ట్ 10 ఇయర్స్ లో ఇలాంటి గ్రోత్ రేట్ ఉంది, కమింగ్ 10 ఇయర్స్ లో అలాంటి గ్రోత్ రేట్ ఉంటుంది. జీడీపీ కంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ హైయర్ గానే ఉంటాయి. కాబట్టి విత్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ చూసుకుంటున్నా ఈక్విటీ మార్కెట్స్ లో మంచి లాభాలే నాకు వస్తాయి. బట్ నేను లాంగ్ టర్మ్ చూడాలి. మీన్ వైల్ నాకు ఏదైనా డబ్బులు ఉంటుంటే మంచి క్వాలిటీ కంపెనీస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో అయినా ఏవైతే మంచి రిజల్ట్స్ ని గైడెన్స్ ఇస్తున్నాయి వాటిలో పెట్టుబడి పెట్టుకొని నేను వేచి చూడాలి. ఇదే కదా ఒక ఇన్వెస్టర్ గా మనం చేయగలిగేది. అండ్ కమింగ్ డేస్ లో కొంత జాగ్రత్తగా చూడండి. మార్చ్ ఆ పాయింట్ లో ఆటో సేల్స్ వస్తాయి. నేనేం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆటో సేల్స్ సూపర్ గా ఉంటాయని. ఉంటే మంచిదే. బట్ నేను ఇప్పటిది కాదు ఆలోచిస్తున్నది, మే జూన్ ఆ పాయింట్స్ చూస్తున్నాను. బికాస్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఏదైతే బెనిఫిట్స్ ఇచ్చారో అది అప్పటి నుంచి మార్కెట్ లోకి ఎకానమీలోకి వస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ రీసెంట్ కమింగ్ మంత్స్ దే నేను అంత ఫోకస్ చేసి చూడట్లేదు. బట్ స్టిల్ ఎకానమీ రిలేటెడ్ గా
పికప్ అవుతుందని మనకి చెప్పే డేటా పాయింట్స్ అవే అనమాట. ఆటో సేల్స్ డేటా కానీ, జ్యువెలరీ సేల్స్ డేటా కానీ, అండ్ బ్యాంక్స్ రిలేటెడ్ గా క్రెడిట్ గ్రోత్ కానీ, ఇవన్నీ కమింగ్ టైమ్స్ లో అయితే స్లోలీ మన ఇండియాలో పికప్ అవుతాయని అయితే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. అది మనకి మోస్ట్లీ ఆగస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా అవుతుందని FIS కి ముందుగా అనిపించినా వాళ్ళ నెంబర్ బై సైడ్ టర్న్ అయ్యే స్కోప్ కూడా మనకు కనిపిస్తుంది. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా ఏం మాట్లాడలేదు, బట్ RBI రిలేటెడ్ గా అండ్ ఈవెన్ సెబీ వాళ్ళు కూడా కొత్త చైర్మన్ వచ్చారు కదా, దాని రిలేటెడ్ గా కూడా న్యూస్ టాపిక్ లో మాట్లాడతాను. సో కొత్త RBI గవర్నర్ గారు, కొత్త సెబీ చైర్మన్ గారు, వీళ్ళిద్దరు కలిసి కొత్త ఆల్ టైమ్ హైస్ కి మార్కెట్ ని స్ట్రాంగ్ విధి విధానాలతో, సెబీ వాళ్ళు ఏం చేయలేరేమో కానీ RBI చేసే లిక్విడిటీ మెజర్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ గానే బ్యాంక్స్ అండ్ NBFCs ని స్టేబుల్ చేశాయి. మీరు చూడండి ఇవాళ కూడా మొత్తం స్పేస్ లో ఏది స్టేబుల్ గా నిలబడుకుంది అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్. ఇన్ఫ్రా అండ్ క్యాపెక్స్ సైకిల్ కూడా కొంత పికప్ అయి కమింగ్ టైమ్స్ లో మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా గ్లోబల్ కంట్రీస్ తో పోలిస్తే ఇండియా మంచిగా గ్రో అనే ఒక చిన్న లాజిక్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి వెళ్ళిన రోజు అలా అయితే వెళ్లారో అలానే వస్తారు. పోనీ రాలేదనుకుందాం, అలాంటి డేటా టర్న్ అరౌండ్ అవ్వలేదనుకుందాం, వీక్ గానే ఇండియన్ గ్రోత్ ఉంది అనుకుందాం, ఈ ఇయర్ అలానే ఉండొచ్చేమో, నెక్స్ట్ ఇయర్ అయినా గ్రోయింగ్ ఎకానమీ కదా మంది. లేదు నాకు అసలు ఇండియా మీదే నమ్మకం లేదంటే ఆబ్వియస్లీ ఇండియన్ మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, అక్కడ తప్పేం కాదు. కానీ ఇండియా గ్రో అవుతుంది అని అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ టెంపరీ మార్కెట్ ఫాల్ ని చూసి సడన్ గా ఉంటున్న ఒపీనియన్స్ అన్నిటినీ కూడా లాంగ్ టర్మ్ 10 years గ్రోత్ అనుకుంటున్న వాళ్ళు కూడా ఇమీడియట్ 1-2 months లో వచ్చిన ఫాల్ ని చూసి స్ట్రెస్ అవ్వకండి, హెల్త్ ని కాపాడుకోండి. బికాస్ అల్టిమేట్ గా ఇండియాలో మన వెల్త్ అయితే గ్రో అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ డేటా ఇది. బట్ ఇది మాట్లాడే ముందు ఇంకొకసారి చెప్తున్నాను, నాకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి డేటా మాత్రమే చెప్పి వెళ్ళిపోవడం, రెండవది ఏమేం జరుగుతుంది, ఏం మనం చూడాలి ఫ్యూచర్ లో అన్నది కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం. రీసెంట్ గా నెగిటివ్ కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. బికాస్ మార్కెట్ ఫాలో అవుతుండడం నేను అర్థం చేసుకోగలను. నాకు ఎవరి మీద కూడా పెడుతున్న నెగిటివ్ కామెంట్ పెడుతున్న వాళ్ళ మీద కూడా ఎటువంటి బ్యాడ్ ఫీల్ లేదు. నేను మీ ప్లేస్ లో ఉండే చూస్తున్నాను, మీరు పోర్ట్ఫోలియోలో చూస్తున్న ఎవ్రీ లాస్ నేను పాజిటివ్ గా మాట్లాడుతున్న దాన్ని మీ కోపం తెప్పించచ్చేమో, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్. నేను ఏదైతే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో డబ్బులు పెట్టానో అది కమింగ్ టైమ్స్ లో ఖచ్చితంగా పెరుగుతుందన్న నమ్మకం నాకుంది. కాబట్టి ఇవాళ టెంపరీగా కనిపిస్తున్న నాకు ఆ లాస్ నన్ను ఎక్కువ ఇంపాక్ట్ చేయట్లేదు. మీరు కూడా ఆ లాస్ అలానే చూడాలి, మీ హెల్త్ ని కాపాడుకోవాలని నేను ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెరాజ్ ఇవాళ మార్కెట్స్ క్లోజ్ అవుతున్న పాయింట్ లో అదాని గ్రీన్ ఎనర్జీని MSCI స్టాండర్డ్ ఇండెక్స్ నుంచి తీసేశారు, హ్యుండై మోటార్స్ ని యాడ్ చేశారు. దాని కారణంగా ఎలాంటి ఫండ్స్ వీళ్ళ దాంట్లోకి ఇంక్లూడ్ అవుతున్నాయని చూస్తే హ్యుండై మోటార్స్ లోకి $253 million వస్తుంది, అదాని ఎనర్జీలోకి $152 million బయటకు వెళ్తుంది. అలాగే ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వెయిటేజ్ పెంచారు, ఎన్ని $1 million వాటిలోకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, అండ్ వెయిటేజ్ తగ్గించారు. వాటి కారణంగా ఎంతెంత డబ్బులు $1 million లో బయటకు వెళ్తుంది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. జస్ట్ నౌ FIDA డేటా అయితే అప్డేట్ అయింది. 50,000 కోట్లకి సెల్ చేశారు, 39,000 కోట్లకు బై చేశారు. చూస్తే 11,639 కోట్ల భారీ సెల్లింగ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ సీరియస్ గా తీసుకోకండి. ఇందాకే MSCI డేటా అని చెప్పాను కదా, ప్రాబబులీ అది ఇవాళ రిఫ్లెక్ట్ అయ్యిండొచ్చు. అంటే ఈ లాస్ట్ సెషన్ లో మనకి ఏవైతే కొన్ని దాంట్లోంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, కొన్ని దాంట్లో డబ్బులు వస్తున్నాయని ఏదైతే మెన్షన్ చేశామో వాటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయ్యిండొచ్చు, 1 day ఇంపాక్ట్ అయ్యిండొచ్చు. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. DIS రిలేటెడ్ గా 12,000 crore మార్క్ అయితే కనిపిస్తుంది, బయింగ్ సైడ్ వస్తున్నట్టు. సో ఇవాళ MSCI బ్యాలెన్సింగ్ కూడా ఉంది, అండ్ ఒక IPO రిలేటెడ్ గా ఇవాళ లాకిన్ కూడా కంప్లీట్ అయింది. కాబట్టి ప్రీమియర్ ఎనర్జీస్, అది కూడా నేను న్యూస్ టాపిక్ లో మాట్లాడతాను. సో కాబట్టి దీని రిలేటెడ్ గా ఇవాళ 1 ఈవెంట్ గా దీన్ని కొంచెం పక్కన పెడదాం, రేపటి నుంచి ఉంటున్న డేటాని సీరియస్ గా తీసుకుందాం. అండ్ FIS అగ్రెసివ్ షార్ట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. విత్ ఆల్మోస్ట్ 89% నెట్ షార్ట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. అండ్ ట్రంప్ గారు వేస్తే మేము కామ్గుంటామని చైనా, కెనడా వాళ్ళు చేస్తున్న ఈ టారిఫ్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్, ట్రేడ్ వార్ గ్లోబల్ గా స్టార్ట్ అయిందని ఒక భయాలను అయితే తీసుకుంటూ గ్లోబల్ మార్కెట్స్ లో ఏదైతే అన్సర్టనిటీ కనిపిస్తూ ఉందో, March 4th ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఫైనల్ కంక్లూజన్ వస్తుంటే మార్కెట్ ఈవెన్ అది నెగిటివ్ గా ఉన్నా సరే మార్కెట్ క్లారిటీ వచ్చిన రోజు స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక డేటా కూడా మీకు చూపించాలి. 2015 నుంచి 24 వరకు ప్రతిసారి మార్చ్ లో ఈ వైరస్ రిలేటెడ్ ఉన్నది పక్కకు తీసేసారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్చ్ లో మార్కెట్స్ కొంత పాజిటివ్ గానే ఉన్నాయి. యావరేజ్ గా చూస్తే 2% దగ్గరగా, లాస్ట్ 10 years యావరేజ్ తీసుకుంటే 2% దగ్గరగా ఉన్నాయి. లెట్స్ సీ ఈసారి ఎలా ఉంటుందని. నిఫ్టీ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసుకుంటూ 21,700 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ కి అయితే వెళ్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న A to Z ఇన్ఫర్మేషన్ అండ్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ వీటన్నిటిని అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మార్కెట్ లోని మిగతా అప్డేట్స్ మాట్లాడుకునే ముందు లాస్ట్ 3 years నుంచి సెబీ చైర్మన్ గా ఉంటున్న మదాబి బచ్ గారి పదవీ కాలం ఇవాళ్టితో అయితే ముగిసింది. ఇప్పుడు కొత్త సెబీ చైర్మన్ గా వేరొకరిని ఎన్నుకున్నారు. తన డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు మదాబి పూరి గారు లాస్ట్ తన 3 years లో చేసిన ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటో తెలుసుకుందాం. తను March 2nd, 2022 చార్జ్ తీసుకున్నారు. అక్కడి నుంచి చూస్తే ప్రామినెంట్ గా తను చాలా సర్క్యులర్స్ నే తీసుకొచ్చారు. అందులో ఎక్కువగా మార్కెట్ లో గుర్తుంటున్నది T+0 సెటిల్మెంట్. మనం T+2 నుంచి
నుంచి T+1 కి వచ్చాం, T+1 నుంచి T+0. ఆ రోజే కొంటున్న వాళ్ళకి స్టాక్స్ డిమాట్ అకౌంట్ లోకి వచ్చేయాలి, అమ్ముతున్న వాళ్ళకి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేయాలని ఇలా చేంజెస్ ని తీసుకొచ్చారు. ఎక్స్చేంజెస్ పరంగా కొన్ని డిఫరెంట్ చార్జెస్ రూల్స్ ఉండేవి. ఏ బ్రోకర్ అయితే ఎక్కువ వాళ్ళకి బిజినెస్ ఇస్తారో వాళ్ళకి కొంత డిస్కౌంట్ రేట్స్ ఉండేవి. అలా ఏమొద్దు, అందరి బ్రోకర్స్ కి ఒకే రకమైన చార్జెస్ ని పాస్ చేయమని ఎక్స్చేంజెస్ తో చెప్పడం, అది చాలా మంది బ్రోకర్స్ కి బిగ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ గా ఉంటున్న దాన్ని, అదర్ ఇన్కమ్ లో వస్తున్న దాన్ని రిలేటెడ్ గా అయితే రిమూవ్ చేయడం జరిగింది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అక్టోబర్ 2024 లో రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ డెరివేటివ్స్ పరంగా తీసుకొచ్చారు. వీక్లీ ఎక్స్పైరీస్ వద్దు అండ్ కాంట్రాక్ట్ సైజ్ ను కూడా 5 నుంచి 10 లక్షలు ఉంటున్న దాన్ని 3 రెట్లు దగ్గరగా పెంచుతూ 15 లక్షల వరకు తీసుకువెళ్తూ చాలా కొత్త చేంజెస్ తో రీటైలర్, తక్కువ డబ్బులు ఉంటున్న రీటైలర్ ఎక్కువగా ఆప్షన్స్ లో ట్రేడ్ చేయలేని విధంగా, ఆప్షన్స్ లో లాస్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుందనేలా రిపోర్ట్స్ ద్వారా పలుమార్లు పబ్లిష్ చేస్తూ డెరివేటివ్ మార్కెట్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ ప్రెజెంట్ చైర్మన్ అయితే చేశారు. అండ్ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా యూట్యూబ్ లో కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ ఇది కొనండి, ఇది అమ్మండి అని బై సెల్ రికమెండేషన్స్ ఇస్తూ వాళ్ళ రిలేటెడ్ గా డబ్బులు తీసుకున్న వాళ్ళు, కోర్సులు రిలేటెడ్ గా కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని అన్ఆథరైజ్డ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసిన వాళ్ళ రిలేటెడ్ గా మొత్తం డబ్బుల్ని వెనక్కి ఇవ్వండి అని కొంతమంది ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా టోటల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ బిగ్ రిపోర్ట్స్ నే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడాలంటే ఖచ్చితంగా కొన్ని విధి విధానాలని ఫాలో అవ్వాలి. రీసెంట్ గా అయితే 3 మంత్స్ కంటే అబోవ్ ఉంటున్న చాట్ ని చెప్పాలని, సెబీ అండర్లో రిజిస్టర్ కాని వాళ్ళు కొన్ని విధి విధానాల్లోనే పని చేయాలనేలా మోస్ట్లీ ఎంటైర్ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ కమ్యూనిటీ రిలేటెడ్ గా స్ట్రింజెంట్ రూల్స్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ SME IPOs పరంగా కానీ, మ్యూచువల్ ఫండ్స్ ని చిన్న చిన్న సైజుల్లో తీసుకురావడానికి కానీ, వీటన్నిటి రిలేటెడ్ గా తన మార్క్ అయితే తన టెన్యూర్ లో కనిపించింది. అండ్ ఇప్పుడు కొత్త సెబీ చైర్మన్ గా ఎన్నికైనది తుహిన్ కాంతా పాండే గారు. తన ఒడిశా క్యాడర్ కి సంబంధించి 87 బ్యాచ్ IAS ఆఫీసర్, లాంగెస్ట్ సర్వింగ్ దీపం సెక్రటరీ. అండ్ ఈవెన్ ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్ కూడా చూసుకుంది ఆయనే. ఒకప్పుడు ఒడిశాకి ఫైనాన్స్ సెక్రటరీ కూడా. అండ్ తనకు కూడా ఇంకొక 3 years టెన్యూర్ అయితే ఉంటుంది. ఇంకొక 3 సంవత్సరాల్లో తుహిన్ కాంతా పాండే గారు ఎలాంటి కొత్త చేంజెస్ ని తీసుకురాబోతున్నారు అనేది ఫ్యూచర్ లో మనం అందరం కూడా చూడబోతున్నాం. అండ్ మన గత చైర్మన్ మదాబి గారి వర్క్ రిలేటెడ్ గా మీకుంటున్న జెన్యూన్ అభిప్రాయాన్ని వీలైతే షేర్ చేయండి. అండ్ నితిన్ కామత్ గారు, మార్కెట్స్ అయితే కరెక్ట్ అవుతున్నాయి, బట్ ఈక్విటీ రిలేటెడ్ గా కానీ, పర్టికులర్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పరంగా కానీ తను స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఈ జిరోదా స్టార్ట్ చేసినప్పటి నుంచి 15 years నుంచి కూడా ఎప్పుడూ చూడనంత డీ గ్రోత్ ప్రెసెంట్ మార్కెట్ లో బ్రోకర్స్ చూస్తున్నారని, ఇది ఇలానే కానీ కొనసాగుతూ వెళ్తే 80,000 కోట్లు సంపాదించాలి అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టిమేట్ పెట్టుకుందో STT ద్వారా, అందులో కనీసం 50% కూడా గవర్నమెంట్ సంపాదించలేదని చాలా మంది ఆల్రెడీ మార్కెట్ నుంచి వెనుదిరుగుతున్నారని. ఈక్విటీ టర్న్ ఓవర్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ ఆల్ టైమ్ హైస్ నుంచి 42% పడింది. ప్రధానమైన రీజన్ ఇక్కడ మీరు గమనిస్తే రీటైలర్ సైడ్ నుంచి 41% దగ్గరగా డౌన్ సైడ్ మనకి కనిపిస్తుంది. అంటే ఈక్విటీ సెగ్మెంట్ నుంచి, ఈక్విటీ టర్న్ ఓవర్ నుంచి కూడా రీటైలర్స్ పక్కకు తలుగారు. బట్ రియల్ డేటా అంతా ఆప్షన్స్ టర్న్ ఓవర్ లో ఉంటుంది. ఇక్కడ మీరు డేటాను అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ పరంగా ఆల్ టైమ్ హైస్ నుంచి 46% దగ్గరగా ఓవరాల్ యాక్టివిటీ డౌన్ అయింది. వెరాస్ రీటైలర్స్ ఒక యాక్టివిటీ 41% డౌన్ అయింది. ఇది ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఒక ఎకో సిస్టమ్ లో ఎక్కడైనా ఒక చిన్న ఇంపాక్ట్ కనిపించింది అనుకోండి, అది ఇండివిజువల్ గా మిగిలిపోదు, అది ఎంటైర్ సిస్టమ్ ని కూడా ఇంపాక్ట్ చేసే వరకు వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ తగ్గడం వల్ల సిస్టమ్ లో షాలోనెస్ పెరిగిపోతుంది. ఈవెన్ ఇదే నితిన్ కామత్ గారు కూడా ఈ వాల్యూమ్స్ తగ్గిపోవడం వల్ల మన ఇండియన్ మార్కెట్ ఎంత షాలోగా అయింది అండ్ ఇదెలా ఫర్దర్ గా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాక్టివిటీ, ఈక్విటీ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేస్తున్న దాని రిలేటెడ్ గా తన అభిప్రాయాన్ని అయితే షేర్ చేశారు. మార్కెట్స్ పడుతున్నాయి, ఇన్వెస్టర్స్ పెయిన్ ని ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ట్రేడర్స్ కూడా తీసుకొచ్చిన కొత్త చేంజెస్ కారణంగా అండ్ ఉంటున్న అధిక టాక్సెస్ కారణంగా గతంలో పోలిస్తే వాళ్ళ యాక్టివిటీని తగ్గించుకున్నారని ఎలా మనకు అర్థమవుతుంది. యూజువల్ గా మార్కెట్ ఫాల్ అయినా, మార్కెట్ పెరిగినా ట్రేడర్ రెండూ చేయగలడు, కొనగలడు, అమ్మగలడు, రెండూ చేయగలడు. సో పడుతున్నప్పుడు కూడా యాక్టివ్ అయ్యే ట్రేడర్స్ చాలా మంది ఉంటారు, పెరుగుతున్నప్పుడు కూడా యాక్టివ్ అయ్యే ట్రేడర్స్ చాలా మంది ఉంటారు. బట్ రీసెంట్ గా వచ్చిన రూల్స్ తో ఏమైందంటే, ఏదైతే FNO ని కంట్రోల్ చేయాలని సెబీ వాళ్ళు భావించి కొత్త రూల్స్ ఏదైతే తీసుకొచ్చారో అది క్లియర్ గా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతున్నట్లయితే, యాక్టివిటీని డ్రాస్టిక్ గా తగ్గించినట్లయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ ని పెడుతున్నాను, వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదేంటంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి వచ్చిన IPOs రిలేటెడ్ గా ఏ IPOs కి ఏ డేట్స్ లో వాటి లాక్ ఇన్స్ కంప్లీట్ అవుతున్నాయని మీరు చూస్తే 1 month లాక్ ఇన్, 3 month లాక్ ఇన్, 6 month లాక్ ఇన్ అని కనిపిస్తుంది. March 3rd, 17, 19, 24, అలానే March 4th, 17, 18, 24, అలాగే February 28th అంటే ఇవాళ కూడా ఒక IPOది, ప్రీమియర్ ఎనర్జీస్ IPOది లాక్ ఇన్ అయితే కంప్లీట్ అయింది. 6% దగ్గరగా పడినట్లుంది కంపెనీ. బట్ అది పక్కన ఉంచండి, మార్కెట్ ఫాల్ లో చాలా కంపెనీస్ కూడా ఇవాళ పడ్డాయి. బట్ ఇక్కడ ఉంటున్న స్టాక్స్ అన్ని
కూడా ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం ఐపీఓగా వచ్చినవి. ఈ డేట్స్ లో లాక్ ఇన్ కంప్లీట్ అవడం కారణంగా ఇన్ని లక్షల షేర్లు, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో మల్టిప్లైడ్ బై 10 lakhs వేస్తే అన్ని లక్షల షేర్లు కమింగ్ టైమ్స్ లో ఓపెన్ అయితే అవ్వబోతున్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా అమ్మాలనుకున్నా అమ్మలేరనమాట, లాక్ ఇన్ ఉండడం కారణంగా. కొంతమంది ఇన్వెస్టర్స్ కి ఆ లాక్ ఇన్ ఉండడం కారణంగా అమ్మకం అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు ఈ డేట్స్ లో ఇన్ని లక్షల షేర్లు అవైలబిలిటీలోకి వస్తాయి కాబట్టి ఇన్ని రోజులు మార్కెట్ ఫాల్ లో అరే మనం ఆ షేర్లను అమ్మేస్తే పోద్ది కదా అని ఎవరైనా ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తుంటే ఆ పర్టికులర్ డే రోజు మాత్రం అమ్మకాల ఒత్తిడి అందులో ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. లేదు ఆల్రెడీ స్టాక్ బాగానే పడిపోయింది, ఇక్కడ అమ్మడం ఎందుకులే, మంచిగా లాంగ్ టర్మ్ లో నేను హోల్డ్ చేసుకుంటాను అని ఇన్వెస్టర్ కానీ భావిస్తే, ఈ ఫ్రీగా అవుతున్న ఈ లాక్ ఇన్ నుంచి ఫ్రీ అవుతున్న షేర్లు హోల్డ్ చేసిన ఇన్వెస్టర్స్ భావిస్తే ఆ రోజు పడకపోగా పెరగడం కూడా జరగచ్చు. కానీ ఏదైనా పర్టికులర్ డేట్స్ లో వోలటాలిటీ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు, కొత్తగా వచ్చిన ఐపీఓస్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు వాటికి లాక్ ఇన్స్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతున్నాయో తెలుసుకొని ఆ రోజుల్లో ఒకవేళ భారీగా పడితే కేవలం అమ్మకాల ఒత్తిడి వల్లే పడినట్లే కాబట్టి ఆ టైంలో కంపెనీలో పెట్టుబడి చేయడానికి మంచి అవకాశంగా ఇన్వెస్టర్స్ చూస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఇమేజ్ క్లియర్ గా ఉందనుకుంటే ఓకే, బాగా కనిపిస్తుంది అనుకుంటే, ఎల్స్ లేదన్నా ఇది మీకు హెచ్డి క్వాలిటీలో ఉంటున్న ఇమేజ్ ని కూడా మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. సో దట్ మీకు ఎప్పుడు కావాలనుకుంటున్నా ఇలా ఇంపార్టెంట్ డేటా మాత్రమే అక్కడ గ్రూప్ లో ఉంటుంది కాబట్టి. మన టెలిగ్రామ్ ఛానల్ అంటే డైలీ అప్డేట్స్ తో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది కాబట్టి జస్ట్ మీరు మన వాట్సాప్ ఛానల్ నుంచి కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరే ఓన్ గా సర్చ్ చేసి జాయిన్ అవ్వాలనుకున్నా మీకు అప్డేట్స్ అని కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి అక్కడ ఛానల్స్ అని ఉంటుంది, దాని పక్కన ఎక్స్ప్లోర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పైన జస్ట్ మీరు డే ట్రేడర్ అని మీరు టైప్ చేస్తే 94,000 మంది మన వాళ్ళు ఉంటున్న గ్రూప్ కనిపిస్తుంది. అందులో కేవలం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎటువంటి బై సెల్ రికమెండేషన్స్ కానీ మీరు డబ్బులు ఇవ్వండి అని కానీ మీకు ఎటువంటివి ఉండవు. అలా ఏమైనా గ్రూపులు మీకు టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో అలా మా పేర్ల మీద ఏమైనా ఉంటున్నా అవి ఫేక్ అనే విషయం గుర్తుంచుకోండి. అక్కడ ఇమేజ్ మాత్రమే కాదు, నిన్న షేర్ చేశాను కదా ఇండియా స్ట్రాటజీ అని ఒక పీడిఎఫ్, దాన్ని కూడా జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడడానికి ప్రయత్నించండి. ఈ ఫాల్ లో మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ అది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అనుపమ్ రసాయన్ వాళ్ళకి ఈవీ బ్యాటరీ కెమికల్స్ రిలేటెడ్ గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ డీల్ ఒకటి లభించినట్లు $350 to $450 million ఫర్ నెక్స్ట్ 5 years ఈ కెమికల్ సెగ్మెంట్ లో, ఈవీ బ్యాటరీ కెమికల్ సెగ్మెంట్ లో ఈ డీల్ ద్వారా వీళ్ళు ఎర్న్ చేయబోతున్నారని, FY26 ఎండింగ్ నాటికి, నెక్స్ట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి ఈ కెమికల్స్ రిలేటెడ్ గా సప్లై స్టార్ట్ అవుతుందని, ఈ ఈవీ బ్యాటరీస్, ఎలక్ట్రోలైట్ కెమికల్స్ రిలేటెడ్ గా గుడ్ బిజినెస్ మొమెంటం కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 2150 crores విలువ చేసే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఫర్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా లభించిందని, నెక్స్ట్ 6 years వీళ్ళు ఈ మొత్తం ఆర్డర్ ని డెలివర్ చేయబోతున్నారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ ఏంజల్ వన్ ఉంటుంది కదా బ్రోకింగ్ కంపెనీ, వీళ్ళ రిలేటెడ్ గా డేటా బ్రీచ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందని, వీళ్ళు వాడుతుంటారు కదా క్లౌడ్, AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, వాటి రిలేటెడ్ గా యాక్సెస్ ఎవరు అన్ఆథరైజ్డ్ గా యాక్సెస్ చేశారని, అది డార్క్ వెబ్ లో వాళ్ళ డేటా కనిపిస్తూ ఉండడం, వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారంట డార్క్ వెబ్ లో మన డేటా ఉందా లేదా అని. దాంట్లో వీళ్ళకి వాళ్ళ డేటా కనిపిస్తూ ఉండడం, వెంటనే దాని రిలేటెడ్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆ డేటా బ్రీచ్ రిలేటెడ్ గా వీళ్ళు చర్యల్ని చేపట్టారని, క్లయింట్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫండ్స్ వాళ్ళ డీటెయిల్స్ అంతా వాళ్ళకి సంబంధించింది సేఫ్ గానే ఉందనేలా ఏంజల్ వన్ వాళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. ఫర్దర్ గా యూజర్స్ రిలేటెడ్ గా డేటాని కొంచెం సెక్యూర్ గా ఉంచేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ TCS, వీళ్ళకి DNB బ్యాంక్, నార్వేకి సంబంధించిన బ్యాంక్ ఇది, వాళ్ళతో ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఉంది. బట్ అది ఎండ్ అవుతూ ఉండడం, ఇంకొక 5 years కి వాళ్ళ పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేసినట్లు బోత్ TCS అండ్ DNB బ్యాంక్ వాళ్ళైతే ప్రకటించారు. వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి TCS వాళ్ళు పార్ట్నర్ గా ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్ ఇన్నోవేషన్ అండ్ ఈవెన్ AI రిలేటెడ్ గా, క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ గా, నెక్స్ట్ జనరేషన్ అప్లికేషన్స్ రిలేటెడ్ గా కూడా TCS ఒక సహకారం కావాలని ఫర్దర్ గా ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేస్తున్నట్లు DNB బ్యాంక్, నార్వేకి సంబంధించిన లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ అండ్ TCS ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ అండర్ లో ఉంటున్న TP సోలార్ వాళ్ళకి 632 crore విలువ చేసే SCCI వాళ్ళ సోలార్ మాడ్యూల్ కాంట్రాక్ట్ లభించినట్లు, రామగిరి ఆంధ్రప్రదేశ్ లో లొకేషన్ లో వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్రైల్ లైట్నింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇంత వీక్ మార్కెట్ లో కూడా 6% దగ్గరగా స్టాక్ పెరిగింది. ప్రధానమైన కారణం వీళ్ళకి కొత్త ఆర్డర్స్ 2752 crores విలువ చేసే ఆర్డర్స్ వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో లభించాయని, ఎవరి దగ్గర నుంచో చెప్పలేదు, లీడింగ్ EPC ప్లేయర్స్ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. సో ఇలా బిగ్ ఆర్డర్ వీళ్ళు గెలుచుకుంటూ ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికే 7400 crore ఆర్డర్ బుక్ తో, అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూస్తే 90% గ్రోత్ రేట్ తో గ్రో అవుతూ
గుడ్ గ్రోత్ మేము చూపిస్తున్నామనేలా వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి ఇలా అప్డేట్ చేస్తుండడం ఈవెన్ ఇన్ ద వీక్ మార్కెట్ స్టాక్ పెరగడం జరిగింది. నెక్స్ట్ కవచ్ రిలేటెడ్ గా రైల్వేస్ రిలేటెడ్ గా కవచ్ ఉంటుంది కదా, యాంటీ కొలిజన్ ట్రైన్స్ క్లాష్ అవ్వకుండా ఆ టెక్నాలజీ రిలేటెడ్ గా కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి 325 crores and 33 lakhs విలువ చేసే ఆర్డర్ సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఈ కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా సప్లై ఇన్స్టాలేషన్ అండ్ టెస్టింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళైతే చెప్తున్నారు. జీ పవర్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 863 crore 40 lakhs విలువ చేసే కాంట్రాక్ట్ గ్రీన్ కో ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఎలక్ట్రో మెకానికల్ ప్యాకేజ్ రిలేటెడ్ గా డిజైన్, ఇంజనీరింగ్, మ్యానుఫాక్చరింగ్ అండ్ సప్లై రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ కోల్ ఇండియా రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు 300 rupees per ton చార్జ్ చేస్తారట మే 2025 నుంచి. ఆల్ ఎన్సిఎల్ మైన్స్ లో ఈ చార్జెస్ ని తీసుకుంటారని, మే 1st 2025 నుంచి తీసుకోబోతున్నారని చెప్తున్నారు. దీంతో అడిషనల్ రెవెన్యూస్ కోల్ ఇండియాకి ఎంత వస్తాయో తెలుసా? పర్ టన్ కి 300 rupees కలెక్ట్ చేస్తే 3,877 crore 50 lakhs దగ్గరగా వస్తాయి. ఇది వీళ్ళ రెవెన్యూస్ ని బూస్ట్ చేయడానికి వీళ్ళు తీసుకుంటున్న డెసిషన్ లా కనిపిస్తుంది. ఇది కంపెనీ పరంగా బిజినెస్ పరంగా మంచిగానే చూడాలి. నెక్స్ట్ టీవీఎస్ వాళ్ళు మెక్సికోలో కూడా వాళ్ళ ఫుట్ ప్రింట్ ని 3 wheelers తో స్టార్ట్ చేసినట్లయితే కనిపిస్తుంది. టీవీఎస్ కింగ్ డ్యూరామాక్స్ ప్లస్ అండ్ టీవీఎస్ కింగ్ డీలక్స్ ప్లస్ ఈ రెండు వెహికల్స్ తో వాళ్ళు అక్కడ ఎంటర్ అవుతూ 3 wheeler స్పేస్ లో గ్లోబల్ ప్రెజెన్స్ ని తీసుకొస్తున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మెక్సికోలో టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రెజెంట్ అయినారు. బట్ అది 2 wheelers మాత్రమే. మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను వాళ్ళ 2 wheelers రిలేటెడ్ గా అక్కడ కాస్టింగ్ అండ్ వేరియస్ మోడల్స్ ఎలా ఉంటున్నాయని. బట్ ఇప్పుడు కొత్తగా 3 wheeler స్పేస్ లో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ తో మెక్సికో మార్కెట్ లో గ్రో అవడానికి ప్రయత్నిస్తున్నారని ఇలా చెప్తున్నారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక కొత్త రైల్వే ప్రాజెక్ట్ అలాట్ అయిందని, 25 kV ట్రాక్షన్ సిస్టమ్ రిలేటెడ్ గా ఇలాంటివి 2 సెంట్రల్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రూపంలో వచ్చాయని. ఇది 135 crore 66 lakhs విలువ చేసే ఆర్డర్. సో ఈ ఆర్డర్స్ దేని రిలేటెడ్ గా అంటే రైల్ ఎలక్ట్రిఫికేషన్ ఉంటది కదా, వాటి రిలేటెడ్ గా ఇలా ఆర్డర్స్ వచ్చాయని వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఫిబ్రవరిలో 25,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సెల్ చేసి 28% ఎలక్ట్రిక్ వెహికల్ 2 wheeler మార్కెట్ లో మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేస్తున్నారని, అండ్ 4,000 స్టోర్స్ నేషన్ వైడ్ గా ఓపెన్ చేసి Tier 3 అండ్ Tier 4 రిలేటెడ్ గా ఉన్న డిమాండ్ ని స్ట్రాంగ్ గా క్యాటర్ చేస్తూ Gen 3 S1 సిరీస్ రోడ్స్టర్ ఎక్స్ మోటార్ సైకిల్స్ ని లాంచ్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే చేశారు. అండ్ ఎగ్జిస్టింగ్ అంటున్న ఓఎస్ రిలేటెడ్ గా కూడా అప్గ్రేడ్ రోల్ అవుట్స్ ని తీసుకొస్తున్నట్టు, స్మార్ట్ పార్క్ కానీ, లైవ్ లొకేషన్ షేరింగ్ కానీ, DIY రైడ్ మోడ్స్ కానీ వీటిల్లో ఇంక్లూడ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఇది జాగ్రత్తగా గమనించాలి. కొత్త రకమైన ఫండ్స్ ని సెబీ వాళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. వాటిల్ని SIF అంటున్నారు, SIP కాదు, SIF స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇవి ఎందుకు ప్రత్యేకం అంటే ఇవి ఈక్విటీస్ లో మాత్రమే కాదు ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, డెరివేటివ్స్ లో కూడా పొజిషన్స్ తీసుకుంటాయి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తో కూడా ట్రేడ్స్ చేస్తాయి. అన్హెడ్జ్డ్ పొజిషన్స్, సో హెడ్జింగ్ లేని పొజిషన్స్ కూడా 25% వరకు వీళ్ళు తీసుకోవచ్చు అనమాట. పోర్ట్ఫోలియో రీబాలెన్సింగ్ కానీ హెడ్జింగ్ కూడా డెరివేటివ్స్ తో చేయొచ్చు. సో ఓన్లీ హెడ్జింగ్ కోసమే కాదు, అన్హెడ్జ్డ్ పొజిషన్స్ లైక్ ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి కూడా ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో రిటర్న్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించొచ్చని. బట్ ఇది అందరికీ అలౌడ్ కాదనమాట. మినిమం 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి, సో సొఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్ అండ్ HNIs కి మాత్రమే ఇది అలౌడ్. మరి FNO అంటున్నారంటే రిస్క్ ఉంటది కదా, ఎస్ ఇది హైలీ రిస్కీ అవుతుంది. అండ్ ఇవి ఆప్షన్ స్ట్రాటజీస్ లో కూడా పెడతారు కాబట్టి మనం అనుకున్నప్పుడు రిడీమ్ అయిపోవన్నమాట. కాబట్టి వీటికి కొన్నిసార్లు కొంత రిస్ట్రిక్షన్స్ కూడా రిడెంప్షన్ రిలేటెడ్ గా పెడతారు. యూజువల్ గా డెరివేటివ్స్ అంటే హెడ్జింగ్ కోసమే, ఆప్షన్ స్ట్రాటజీస్ ని ఎప్పుడు కూడా ఇంతవరకు మ్యూచువల్ ఫండ్ వరల్డ్ లో వాడలేదు. బట్ కొత్త కేటగిరీని తీసుకొచ్చి అందులో వీటిని కూడా డెరివేటివ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసి రిస్క్ తీసుకోవాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ కూడా డెరివేటివ్స్ ద్వారా కూడా ఎర్న్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ టైప్ ఆఫ్ ఫండ్స్ ద్వారా రిస్క్ ని పెంచి కొత్త కేటగిరీని అయితే సెబీ క్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నించారు. బట్ గుర్తుంచుకోవాలి, కమింగ్ టైమ్స్ లో ఇందులో పెట్టేవాళ్ళు ఖచ్చితంగా మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ని మనం మెయింటైన్ చేయాలి. రెండవది, మనం అనుకుంటే డబ్బులు వెంటనే రావు, 2-3 రోజులు వచ్చేస్తాయి కదా మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు అయితే వెనక్కి బ్యాంక్ అకౌంట్ లోకి. కానీ నాకు తెలిసి ఇక్కడ మినిమం వెయిటింగ్ పీరియడ్ 15 రోజులు ఉంటది అనమాట. బికాస్ ఇవి స్ట్రాటజీస్ లోకి, వివిధ ఆప్షన్స్ లోకి, డెరివేటివ్స్ లోకి కూడా వెళ్తున్నాయి కాబట్టి అవి క్లోజ్యూర్ ఆర్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు ఆర్ కొత్త ఫండ్స్ వచ్చి మీ డబ్బులు మీకు ఇవ్వాలనుకునేంత వరకు మినిమం వెయిటింగ్ పీరియడ్ 15 days దగ్గరగా ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ పొటెన్షియల్ లాసెస్ కూడా డెరివేటివ్స్ లో వచ్చే ఆ లాసెస్ కూడా ఇన్వెస్టర్స్ భరించాల్సి ఉంటుంది. కాబట్టి సేఫ్ అండ్ లాజికల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే ఇన్వెస్టర్స్ దయచేసి హై రిటర్న్స్ కాసపడి ఈ డెరివేటివ్స్ లో అన్హెడ్జ్డ్ డెరివేటివ్ పొజిషన్స్ లోకి వెళ్తున్న దాంట్లో బికాస్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అయితే వెళ్ళొద్దు అనేది సజెషన్. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి ఆటోమేటెడ్ హార్డ్ కిల్ ఫైర్ ఆర్మ్ మౌంటింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా పేటెంట్ లభించిందని, AI పవర్డ్ అటానమస్ టార్గెట్ డిటెక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ సిస్టమ్
సిస్టమ్ రిలేటెడ్ గా ఈ పేటెంట్ వీళ్ళకి లభించినట్లు. ఇది బార్డర్ సెక్యూరిటీలో ఉంటారు కదా, పర్టికులర్ గా కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ కానీ ఇవి చేస్తున్న వాళ్ళకి దీని ఒక యూసేజ్ ఎక్కువగా ఉంటుందని, ఈ పేటెంట్ ఒక వ్యాలిడిటీ 2042 వరకు ఉంటుందని ఇలా జెన్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఫిజిక్స్ వాలా అనే బ్రాండ్ మీరు వినుంటారేమో, వాళ్ళని కూడా జాగిల్ వాళ్ళు వాళ్ళ క్లయింట్ గా యాడ్ చేసుకుంటున్నట్లు ఫర్ ద నెక్స్ట్ 24 మంత్ వాళ్ళ ఎంప్లాయీస్ కి వాళ్ళ సర్వీసెస్ ని జాగిల్ సర్వీసెస్ ని అందించబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవాలి. ICRA వాళ్ళు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కదా, వాళ్ళు దీపక్ ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా క్రెడిట్ రేటింగ్ అవుట్లుక్ ని పాజిటివ్ కి రివైజ్ చేశారు. మంచి రెవెన్యూ గ్రోత్, క్యాష్ ఫ్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా FY27 నుంచి స్ట్రాంగ్ గా ఉంటాయని భావిస్తూ వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ లో టాన్ అండ్ నైట్రిక్ యాసిడ్ కెపాసిటీ పెంచడం అనేది వీళ్ళ ప్రాఫిటబిలిటీకి చాలా హెల్ప్ అవుతుందని, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయడం కారణంగా వీళ్ళ ఇన్పుట్ కాస్ట్లు తగ్గి కాంపిటేటివ్నెస్ ను వీళ్ళు ఎక్కువగా బిజినెస్ చేయగలరని, ఈ పాజిటివ్స్ తోనే అవుట్లుక్ పాజిటివ్ గా ఉంచుతున్నట్టు అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ గ్రాన్యూల్స్ చూస్తే ఇవాళ భారీగా పతనం అయింది కదా, ఇవాళ మార్కెట్ ఫాల్ తో పాటు పతనం అయి ఉండొచ్చు. బట్ దానికంటే ప్రధానమైన కారణం వీళ్ళకి US FDA వాళ్ళ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ అయితే లభించింది. ఆగస్ట్ 2024 లో వీళ్ళకి ఒక ఇన్స్పెక్షన్ జరిగింది. ఆ పాయింట్ లో అబ్జర్వేషన్స్ చెప్పారు, 6 అబ్జర్వేషన్స్ అనుకుంటాను. బట్ స్టిల్ దాని రిలేటెడ్ గా ప్రాపర్ రెజల్యూషన్ రాకపోతూ ఉండడం, వార్నింగ్ లెటర్ FDA వాళ్ళు వీళ్ళకి ఇష్యూ చేసినట్లు వీళ్ళు ఎప్పుడైతే ఇది ఎక్స్చేంజెస్ కి చెప్తూ వచ్చారో దాంతో కూడా స్టాక్ రిలేటెడ్ గా ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ బ్లూమ్ వెంచర్స్ అని, ఇంతకు ముందు నేను వీళ్ళ రిపోర్ట్స్ అయితే ఎప్పుడు చూడలేదు, బట్ వీళ్ళ రిపోర్ట్స్ అయితే BBC లో కానీ, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో కానీ, ఇండియా టుడే లో కానీ ఇలాంటి వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం 90% ఇండియన్స్ కి 140 కోట్ల మంది మన దగ్గర జనాభా ఉన్నారు కదా, అందులో 90% అసలు స్పెండ్ చేయడానికి అంత పవరే లేదని, అంటే వాళ్ళ దగ్గర సరైన సేవింగ్స్ ఏ లేవు. ఒకవేళ స్పెండ్ చేయాలనుకున్నా ఆ శక్తి వాళ్ళ దగ్గర లేదనేలా చెప్తున్నారు. ఇది తెలుగులో కూడా పబ్లిష్ అయింది. ఆ ఇమేజ్ ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 140 కోట్ల మంది జనాభాలో సుమారుగా 100 కోట్ల మంది సంపాదన ఖర్చు చేయొచ్చు, నేను ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు అనే దానికి లేదని. 140లో సుమారు 100 కోట్ల మందికి లేదంటే సుమారుగా 70% మంది మాత్రమే కదా ఖర్చు చేయలేరు అనుకునేది. మరి ఇందాక 90% అని చెప్పారు, ఇక్కడ 90% అని ఉంది కదా. దీనికి కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే 140లో 100 కోట్ల మంది దగ్గర ఖర్చు పెట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి వస్తున్న సంపాదన అంతంత మాత్రమే అని చెప్తూ, మిగిలిన 40 కోట్లలో కూడా 40 కోట్ల మందిలో కూడా 30 కోట్ల మంది ఏంటంటే ఖర్చు పెట్టడానికి ఉంది, కానీ ఇప్పుడు అది ఖర్చు పెట్టడం కారణంగా ఫ్యూచర్ లో మనకి ఇబ్బందులు అవుతాయేమో అనుకొని పక్కన ఉండే వాళ్ళు ఎర్నింగ్ పీపులే, మంచిగా సంపాదించి మంచిగా ఖర్చు పెట్టగలిగే వాళ్ళే, కానీ వాళ్ళు కూడా ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నారని, 30 కోట్ల మంది దగ్గరగా బ్యాక్ అవుతున్నారని, కేవలం 13 నుంచి 14 కోట్ల మంది మాత్రమే వాళ్ళు ధనికులు అని చెప్తున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళు మాత్రమే విలాసవంతమైన ఇల్లుని కొనడానికి, పెద్ద పెద్ద షోలు, ఈ కోల్డ్ ప్లే అలా జరుగుతుంటాయి కదా, ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు పెట్టి వెళ్ళడానికి, ఖరీదైన ఎక్విప్మెంట్స్ కానీ ఖరీదైన ఎలక్ట్రానిక్స్ కానీ కొనడానికి వీళ్ళు మాత్రం ముందు వెనక చూడకుండా ఖర్చు పెడుతున్నారని. కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్ లో రియల్ ఎస్టేట్ పరంగా కూడా భారీగా ఇల్లు అమ్మకాలు అవుతున్నవి కూడా బాగా ప్రీమియం గా లగ్జరీ సెగ్మెంట్ లో ఉంటున్నవి అవుతున్నాయి, కానీ నార్మల్ మిడిల్ క్లాస్ ని, అప్పర్ మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేసిన రియల్ ఎస్టేట్ కూడా ఇంపాక్ట్ అయిందని, ఎలక్ట్రానిక్స్ కూడా రిచ్ పీపుల్ ని టార్గెట్ చేస్తేనే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ వస్తున్నాయని. ఎందుకంటే వైరస్ తర్వాత ప్రధానంగా ధనవంతులు ఇంకా ధనవంతులయ్యారు, పేదవాళ్ళు ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మోస్ట్లీ అక్కడే ఉంటున్నారు. కాబట్టి కొనుగోలు శక్తి ఆర్ డబ్బులు స్పెండ్ చేయడానికి ఆ మైండ్ సెట్ చాలా వరకు ఇండియన్స్ దగ్గర లేదని ఎలా చేస్తున్న ఈ కామెంట్స్. ఫస్ట్ థింగ్, నాకు ఈ స్టడీ రిలేటెడ్ గా వ్యాలిడిటీ తెలియదు, అంటే వీళ్ళు ఎంత మందిని తీసుకొని ఎలా చేసి స్టడీ రిలేటెడ్ గా డేటాని ఇలా తీసుకొచ్చారని. బట్ ఇది చూస్తున్నప్పుడు డెఫినెట్లీ మనందరిలో కూడా కన్సంప్షన్ రిలేటెడ్ గా థీమ్ పైన అనుమానాలు వస్తాయి కదా. కానీ నాకు దీన్ని డిఫర్ చేస్తూ కనిపించేది ఏంటంటే, గోల్డ్ జ్యువెలర్స్ రిలేటెడ్ గా వాళ్ళ నెంబర్స్ ని చూడండి. వాళ్ళలో వెళ్ళి స్పెండ్ చేసేది డబ్బులున్న వాళ్ళు, బాగా కోటీశ్వర్లు ఏం కాదు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా జ్యువెలరీ షాప్స్ లోకి వెళ్ళి కొంటూ ఉంటారు బానే. సో అలా స్పెండ్ చేస్తున్నారంటే అంత స్ట్రాంగ్ సేల్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తూ కమింగ్ టైమ్స్ లో మంచి గైడెన్స్ ఇస్తూ, రీసెంట్ గా తంగమాయిల్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా కొత్త షాప్ ఓపెన్ చేసామంటే ఎన్ని వేల మంది వచ్చారు, ఎంత ఖర్చు పెట్టారని చెప్పారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కడ పెడుతున్నారో పక్కన పెడదాం, FMCG లో స్పెండ్ చేస్తున్నారా, వెయిట్ లో స్పెండ్ చేస్తున్నారా, బట్ ప్రజల దగ్గర స్పెండింగ్ పవరే లేదు అండం, 90% మంది దగ్గర పవరే లేదండం మాత్రం నేను ఈ ఆర్టికల్ అంతా అంగీకరించలేకపోతున్నాను. కానీ ఇది మెన్షన్ చేయడానికి ప్రధానమైన కారణం, చాలా ప్లాట్ఫామ్స్ లో ఇది పబ్లిష్ అయింది. మీ ఒపీనియన్ కూడా దీని రిలేటెడ్ గా ఇంకేదైనా మీ వర్షన్ ని కూడా విందామని. మీరు ఈ ఆర్టికల్ తో ఇప్పుడు చెప్తున్న డేటాతో మీరు అగ్రీ అవుతున్నారా? మీరు అగ్రీ అవుతుంటే దానికి సంబంధించిన లాజిక్స్ ని కూడా చెప్పడానికి అయితే ప్రయత్నించండి. ఇదైతే ఒప్పుకుంటాను, ఇన్ఫ్లేషన్ భారం చాలా వరకు మిడిల్ క్లాస్ మీద, లోయర్ మిడిల్ క్లాస్ మీద చాలా ఎక్కువే ఉంది. వాళ్ళ సాలరీస్ పెరిగిన దానికంటే ఎక్కువగా ఇన్ఫ్లేషన్ భారంతో రెంట్లు పెరిగిపోవడం కానీ, వస్తువుల ధరలు పెరిగిపోవడం కానీ ఖచ్చితంగా అది వాళ్ళ స్పెండింగ్ పవర్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది. కానీ ఈ లెవెల్లో 90% పీపుల్ దగ్గర అలా లేదు ఇండియాలో అనడం మాత్రం యాక్సెప్ట్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంది. సో దీని పరంగా మీరు ఇప్పటి వరకు ఉంటున్న మీ నాలెడ్జ్ ఏదైనా లాజిక్స్ ఉంటున్నా వీలైనంత వరకు కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ FNO లో చాలా చేంజెస్ అయితే జరిగాయి, కొత్త స్టాక్స్ వచ్చాయి. IRDA కానీ, టాటా టెక్ కానీ, అమర రాజా కానీ, IIFL ఫైనాన్స్, టిటాగో
టిటాగర్ రైల్, పతాంజలి ఫుడ్స్ కొత్తగా 6 స్టాక్స్ దగ్గరగా ఎంటర్ అయ్యాయి. వెరాస్ 16 స్టాక్స్ దగ్గరగా ఆల్రెడీ ఉన్న స్టాక్స్ లో 16 స్టాక్స్ దగ్గరగా బయటకు వెళ్ళిపోయాయి. బట్ కొత్తగా వచ్చిన స్టాక్స్ ని మీరు ఒకసారి చూస్తే IRADA పీక్ నుంచి 47% పడింది, టాటా టెక్ సుమారుగా 40% పడింది, అమర్ రాజా కూడా 44% పడింది, IIFL ఫైనాన్స్ 48% పడింది, టిటాగర్ రైల్ అయితే ఏకంగా 61% పడింది. ఒకే ఒక్క స్టాక్ ఈవెన్ 52 వీక్ హై కి దగ్గరగా ఉంటున్న స్టాక్ పతాంజలి ఫుడ్స్ మాత్రం 9% పడింది. మోస్ట్లీ ఎంటర్ అయిన అన్ని స్టాక్స్ లో కూడా మనకి వోలటాలిటీ అయితే కనిపించింది. స్టాక్స్ అయితే పడ్డాయి. మేబీ మార్కెట్ ఓవరాల్ ఫాల్ ఉంటుండడం మేజర్ రీజన్ అయిండొచ్చేమో. బట్ ఎంట్రీ ఇస్తూనే అన్ని స్టాక్స్ లో కూడా మనకి ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఓరియానా పవర్ 500 crore MOU ని గవర్నమెంట్ ఆఫ్ అస్సాం తో కుదుర్చుకుంటున్నట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా BESS రిలేటెడ్ గా 500 crore ఇన్వెస్ట్మెంట్ అస్సాం లో వాళ్ళు చేయనున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఫ్రెండ్స్, $280 బ్యాంక్ అకౌంట్ లో అయిపోయి $81 trillion సిటీ వాళ్ళు వాళ్ళ కస్టమర్ అకౌంట్ లో వేశారంటున్నారు. $280 అంటే ఎంత? సుమారుగా 24,466 రూపాయలు. వేరే $81 trillion అంటే ఎంత అనుకుంటున్నారు? 1 trillion అంటే యూజువల్ గా 1,00,000 కోట్లు. అదే $1 trillion అంటే 87 లక్షల కోట్లు. అక్కడ వేసింది $1 trillion కూడా కాదు, $81 trillion. అంటే ఇంక ఇది మల్టిప్లైడ్ బై 81 చేయాలి. ఇక అది మన ఊహకు అందనంత పెద్ద నెంబర్ కి వెళ్తుంది. ఎవరైనా దీన్ని క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పాలనుకున్నా మెన్షన్ చేయండి. ఇది చాలా లేట్ గానే డిటెక్ట్ అయింది. బట్ స్టిల్ ఆ డబ్బులంతటినీ కూడా అగైన్ బ్యాక్ టు ద సోర్స్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. బ్యాంక్ మీద వాళ్ళ క్లయింట్స్ మీద ఇంపాక్ట్ పడలేదు, కానీ ఇంత భారీ మిస్టేక్ సిటీ గ్రూప్ లో జరుగుతుండడం, యాక్సిడెంటల్ గా జరుగుతుండడం టోటల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇది ఒక హైలైట్ గా ఇవాళ అయితే పబ్లిష్ అయింది. నెక్స్ట్ PSP ప్రాజెక్ట్స్ వాళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వేరియస్ సెగ్మెంట్స్ లో లభించాయని, టోటల్ గా 1,764 crore విలువ చేసే ఆర్డర్స్ PSP ప్రాజెక్ట్స్ వాళ్ళు గెలుచుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న డేటా ప్రకారం రైల్టెల్ వాళ్ళకి 2 కాంట్రాక్ట్స్ అయితే లభిస్తున్నాయి. ఒకటి 37 crore 18 lakhs విలువ చేసే వర్క్ ఆర్డర్ MP ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ పరంగా. ఇంకొకటి కథక్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి 26 crore 38 lakh వర్క్ ఆర్డర్ లభించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ సొల్యూషన్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ పరంగా. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్. నెక్స్ట్ IGI వాళ్ళ నెంబర్స్, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. స్టడీ సెట్ ఆఫ్ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో గ్రోత్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ లోనూ గ్రోత్ ఉంది, మార్జిన్స్ స్టేబుల్ ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎక్స్పాండ్ అయితే అవుతుంది. బట్ ఈసారి క్వార్టర్ లో కొంత లోయర్ ట్యాక్స్ కారణంగా హైయర్ ప్రాఫిటబిలిటీ కనిపిస్తున్నట్లయితే అర్థమవుతుంది. మార్జిన్స్ బాగున్నాయి, ఆపరేషనల్ క్యాష్ ఫ్లో జనరేషన్ కూడా హెల్దీగా ఉంది. కాబట్టి ఓవరాల్ నెంబర్స్ ని మంచిగానే మనం చూడొచ్చు. అండ్ వీళ్ళు ఇన్ టర్మ్ డివిడెండ్ ₹2.44 పర్ షేర్ ని షేర్ హోల్డర్స్ కి ప్రకటించారు. దానికి రికార్డ్ డేట్ 28 February. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.